హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు చిన్న మంచి మోరల్ వాల్యూ స్టోరీ చెప్తానండి. ఇందులో నీతి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ నీతి వర్తిస్తుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఆ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క స్టోరీ అందరూ వినాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఒక ఆవు మేసుకుంటూ అడవిలోకి వెళుతుంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవుని పులి గమనిస్తుంది. అడవిలోకి ఆవు రావడం ఒక పులి గమనిస్తుందన్నమాట. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలని పులి చిన్నగా ఆవు దగ్గరికి సమీపిస్తూ వెళ్తుందన్నమాట. వెళ్తున్నది ఆవు గమనిస్తుంది. ఆవు గమనించి పులి నన్ను పట్టుకోవడానికి వస్తుంది అని ఆవు గమనించి చిన్నగా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఆవు అలా పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. ఎమ్మటే దాని వెనకాలే పులి కూడా పరిగెత్తుతూ ఉంటుంది ఆవుని పట్టుకోవడం కోసము. అలా పులి నుంచి తప్పించుకునే క్రమంలో ఆవు ఒక బురదగుంటలో పడిపోతుంది. అలాగే పులి కూడా ఆవుని పట్టుకునే క్రమంలో అదే బురదగుంటలో పులి కూడా పడిపోతుంది. కానీ ఆవుని పట్టుకోలేకపోతుందన్నమాట. అయితే ఆవు ఆ బురదగుంటలో నుంచి చాలా ప్రయత్నం చేస్తుంది బయటికి రావడానికి. పైకి లేస్తుంది, రావాలని ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ ఊబిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా చాలాసార్లు ట్రై చేసి ఇక తన వల్ల కాకపోయేసరికి ఇక అక్కడ ఆగిపోతుంది. పులి కూడా చాలా ప్రయత్నము చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఆవు పులిని ఇలా అడిగింది, నిన్ను రక్షించడానికి ఎవరు రారా, నీకు యజమానులు ఎవరు లేరా అని అడిగింది. అప్పుడు పులి, నేను ఈ అడవికి క్రూరముగాన్ని, నాకు యజమానులు ఎవరు అంటూ లేరు, నన్ను ఎవరు కూడా రక్షించడానికి రారు అని చెప్పింది. నువ్వు నాతో పాటు చిక్కుకున్నావు కాబట్టి నిన్ను కూడా ఎవరు కాపాడలేరు, నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు అని పులి ఆవుని అడిగింది. అప్పుడు ఆవు ఈ విధంగా బదులిచ్చింది, లేదు, నేను సాయంత్రం వరకు ఇంటికి చేరకపోతే నా యజమాని నన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు, నాకు యజమాని ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతాడు అని ఆవు పులికి సమాధానం చెప్పిందనమాట. ఆవు చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి బురదలో పడిపోయిన ఆవుని రక్షించి బయటికి తీసుకురాగానే అక్కడ ఆ వ్యక్తి ఆ యజమానిను ఆ ఆవు పులి వంక జాలిగా చూస్తారు. ఎందుకంటే పులిని వాళ్ళు కాపాడలేరు. ఎందుకంటే పులిని కాపాడితే వాళ్ళకి ప్రమాదం కాబట్టి పులిని కాపాడలేరన్నమాట. అంటే ఇక్కడ ఇందులో నీతి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఆవు లాంటి వాళ్ళు మంచి వ్యక్తులు అన్నమాట. యజమాని అనే వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళు. అలాగే పులి లాంటి వాళ్ళు అహంకారులు అన్నమాట. బురద గుంట అనేది ఈ ప్రపంచం అన్నమాట. ఇప్పుడున్న సమాజంలో బురద గుంటలాగా ప్రజలందరూ ఉంటారు. అందులో ఆవు లాంటి మంచి వ్యక్తులు, పులి లాంటి అహంకారులు, యజమాని లాంటి దేవుళ్ళు కూడా ఉంటారన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచి అనేది వస్తుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుద్ది అన్నమాట. అహంకారులు వాళ్ళకి కర్మ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నదన్నమాట. ఈ నీతి ద్వారా మనము ఇప్పుడున్న సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆవులాగా ఉండి మంచి పనులు చేసుకుంటూ మన పనేదో మనం చేసుకుంటే మనం మంచి మనని కాపాడుతూ ఉంటుందన్నమాట.